అయితే మరి ఈ సినిమా జర్నీలో మీరు హీరోగా చేసిన సినిమాలు ఉన్నాయండి. ఇప్పుడు 'పప్పు' గానీ, లేకపోతే 'వినాయకుడు' తర్వాత 'విలేజ్‌లో వినాయకుడు' ఇలా క్యారెక్టర్లు అన్నీ చేసుకుంటూ వస్తున్నారు కదా! హీరోయిన్స్ విషయంలో ఇబ్బంది పడలేదా మీరు? హీరోయిన్స్ విషయంలో ఇబ్బంది పడలేదండి ఎప్పుడు. హ్మ్. ఇబ్బంది పడటం అంటే ఏ రకంగా అంటారు? ఇబ్బంది అంటే ఏ రకంగా ఇబ్బంది అండి? కొంతమంది చేయడానికి ఇష్టపడతారు. కొంతమంది చేయడానికి ఇష్టపడరు. లేకపోతే మీకు జోడీగా హీరోయిన్ పట్టకు రావాలన్నా, లేకపోతే కాలిక్యులేషన్స్ చాలా ఉంటాయి కదా! అవునండి. ఇప్పుడు మన పక్కనే ఏ తమన్నా చేయదు కదా! ఇలియానానో అంటారు. మనకు సూట్ అయ్యేవాళ్ళు మనం చేస్తారు. ఎందుకు అవకాశం ఉన్నోళ్ళు ఎవరోళ్ళు వస్తుంటారు కదా! అవును. అంటే మేబీ మాకు తగ్గట్టే హీరోయిన్స్ చూసారు కానీ ఎవరో పెద్ద హీరోయిన్స్‌తో నేను చేయలేదు కదండీ. అవును. అందుకని ఇండస్ట్రీలో ప్రతి ఒళ్ళకి అవకాశం అవసరం కాబట్టి అంటే నేను ఎప్పుడు కూడా అంటే మేబీ 'వినాయకుడు', 'విలేజ్‌లో వినాయకుడు' ఇవన్నీ చేసినప్పుడు దీంట్లో కూడా కొన్ని లవ్ ట్రాక్‌లు ఉన్నాయి కదా మీకు? కంపల్సరీ అంటే 'విలేజ్‌లో వినాయకుడు' కంప్లీట్ కాంట్రాస్ట్ అండి. అది నేను 160 కేజీలు ఉంటాను. హీరోయిన్ ఏమో 40 కేజీలే ఉంటుంది. హ్మ్. 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 అవును. ప్లస్ శరణ్య మోహన్ చాలా మంచి ఆర్టిస్ట్. మలయాళంలో కానీ ఇవన్నీ చాలా టాప్ ఆర్టిస్ట్ తను. అవును. తను కూడా అంటే చాలామందికి ఏంటంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద క్యారెక్టర్ అండి. ఎప్పుడైనా క్యారెక్టర్ ఉంటేనే కదా ఎలివేట్ అయ్యేది. మేబీ వాళ్ళ క్యారెక్టర్లు కూడా నచ్చే చేశారు. అందరితో కూడా కంఫర్టబుల్. ఓకే. అనన్య చేసింది. అవును. సూపర్. సూపర్ అండి. అయితే మనకి గ్యాప్ తర్వాత సినిమాలు కొంత గ్యాప్ ఇచ్చారు కదా! గ్యాప్ తర్వాత పొలిటికల్ టర్న్ తీసుకోవాలని ఎందుకు అనిపించింది మీకు? పొలిటికల్ అంటే మాకు 2 పార్టీలు బ్యాక్ డ్రాప్ ఉందండి. మా పెదనాన్న రాజోలు 5 టైమ్స్ ఎమ్మెల్యే. ఆ! డిప్యూటీ స్పీకర్ కేసీఆర్ గారి కంటే ముందు మా పెదనాన్నగారు డిప్యూటీ స్పీకర్. ఆ తర్వాత కేసీఆర్ గారు డిప్యూటీ స్పీకర్. 5 టైమ్స్ రాజోలు ఎమ్మెల్యే టీడీపీ నుంచి. ఓకే. మా మేనమామ ప్లస్ తాతగారు అవుతారు. ఆయన 9 టైమ్స్ విజయనగరం నుంచి ఎమ్మెల్యే. నాకు ఎవరు ఇద్దరు పేర్లు? ఏవి సూనాన్ రాజు అండి. సూర్యనారాయణ టీడీపీ రాజోలు. రాజోలు. ఓకే. రాజోలు. ఓకే. ఆయన పెరుమతి సాంబశివరాజు గారు అని విజయనగరం. విజయనగరం. నాకు 2 సైడ్స్ నుంచి కూడా పొలిటికల్ ఫస్ట్ నుంచి పొలిటికల్ నేను చిన్నప్పటి నుంచి కూడా అంటే ఎలక్షన్లు అన్నీ తిరిగి బాగా అంటే నాకు పాలిటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. కానీ వైసీపీకి మెయిన్ వెళ్ళటానికి కారణం ఏంటంటే లైక్ రాజోలేమో ఎస్సీ రిజర్వ్డ్ అయిపోయింది. ఓకే. మాకు అంటే ఎస్సీ అయిపోయింది కాబట్టి అక్కడ ఛాన్స్ లేదు. ప్లస్ ఉన్నది ఒకటి మా గ్రాండ్ ఫాదర్ ఉన్నారు అని ఆయన సపోర్ట్ చేయాలని అంటే మా బావ సురేష్ బాబు పెనుమతి సురేష్ బాబు సూనాన్ రాజు అని ఆయన 2 టైమ్స్ జగన్ గారు ఎమ్మెల్సీ ఇచ్చారు. 2 టైమ్స్ ఎందుకంటే ఆయన సీనియారిటీ చూసి మా గ్రాండ్ ఫాదర్ కొన్ని సీనియారిటీ చూసి 2 టైమ్స్ కూడా ఎమ్మెల్సీ 2 సార్లు ఎందుకంటే వాళ్ళకి లోకల్గా విజయనగరంలో మంచి పవర్ ఉంది. ప్లస్ 9 టైమ్స్ నెగ్గారు ఆయన. బొత్స గురువు ప్లస్ పొలిటికల్గా మాకేంటంటే మాకున్న వాళ్ళు రక్షించుకోవాలని ఇప్పుడు మా ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు ఏ పార్టీ అయినా సరే మన ఫ్యామిలీ ఇంపార్టెంట్ కాబట్టి ఫ్యామిలీ పరంగా నేను సపోర్ట్గా ఉండాలి కాబట్టి సపోర్ట్గా ఉన్నాను. ఓకే. అయితే ఇప్పుడు ఫుల్ ప్లెజ్డ్గా సినిమా కెరీర్ అంటారు? అవును, ఫుల్ బడ్జెట్గా సినిమా కెరీరే. ఓకే.